హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది యూట్యూబ్‌లో నా ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను నా వెయిట్ లాస్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి చాలా చబ్బీగా ఉండేదాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీస్‌లో నాకు కాంప్లికేషన్స్ వల్ల నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సొచ్చిందండి. అందులో నాకు 3 సిజేరియన్స్ అయినాయి. నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల, ఆ సిజేరియన్స్ వల్ల నేను చాలా లావైపోయానండి. ఒక 94 కేజెస్, 95 కేజెస్ అలా వెయిట్ గెయిన్ అయిపోయాను. అప్పుడు నేను ఆలోచించుకున్నాననమాట. చాలా లావయిపోయేటప్పటికి నాకు ఒక్కసారిగా భయమేసింది. ఎలా అయినా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి నేను ఎలా అవ్వాలి అని ఆలోచించి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయి చెక్ చేశాను. ఒక 2, 3 యూట్యూబ్ ఛానల్స్ నేను ఫాలో అయ్యాను. ఫిట్ ట్యూబర్ ఒకటి, అందులో ఒకటి. అలా నేను అసలు ప్రోటీన్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి, క్యాలరీస్ ఏంటి, ఇవన్నీ నేను అన్నీ ఈ వీడియోస్ చూసి తెలుసుకున్నానండి. ఫస్ట్ నేను అసలు ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది తెలుసుకున్నాను. నేను ఫస్ట్ వీఆర్‌కే డైట్ చేయలేదండి. నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశాను. అందులో ఆల్మోస్ట్ నేను ఒక 20 కేజెస్ లాస్ అయ్యాను. అది నేను ఒకేసారి స్టార్ట్ చేయలేదు యాక్చువల్‌గా డైటింగ్. నేను ఎలా చేశానంటే, నేను నార్మల్‌గా మార్నింగ్ 8:00 అలాగా బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. మధ్యాహ్నం లంచ్ నేను ఒక 2:00 అలా చేసేదాన్ని. నైట్ 10:00 అలా డిన్నర్ చేసేదాన్ని. ఆ టైమింగ్స్ నేను చేంజ్ చేసుకున్నా ఫస్ట్. నేనసలేమి డైట్‌లో నేను తక్కువ తినడం అలా ఏం చేయలేదు. ఫస్ట్ నేను నా డిన్నర్ టైమింగ్ నేను 10:00 నుంచి 9, 10 నుంచి నేను ఫస్ట్ 8కి తెచ్చుకున్నాను. ఆ తర్వాత 7కి తెచ్చుకున్నాను. అలా ఎర్లీ డిన్నర్ స్టార్ట్ చేశాను నేను ఫస్ట్. ఇలా చేసిన తర్వాత నేను జస్ట్ ఓన్లీ డిన్నర్ టైమింగ్స్ చేంజ్ చేసుకొని, ఇలా చేసిన తర్వాత నేను కొంచెం ఒక 2, 3 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి. డిన్నర్ టైమ్ చేంజ్ వల్ల మార్నింగ్ హాట్ వాటర్ అండ్ వాకింగ్ వల్ల తగ్గాను. తర్వాత నేను ఆయిల్ ఫుడ్స్ కంప్లీట్‌గా మానేశానండి తినడం. పూరి గానీ, ఇలా ఆయిల్ ఫుడ్ పునుగులు గానీ, ఇలాంటివి తినడం ఆపేసి నేను ఇడ్లీ మార్నింగ్ లేదు అంటే ఓట్స్‌లో నేను నట్స్ ఏసుకొని తినేదాన్ని. అలా స్టార్ట్ చేశాననమాట. అలా స్టార్ట్ చేసి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లోనే ఒక 20 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి. కానీ ఆ తర్వాత ఏమైందంటే, నా నేను 20 కేజెస్ వెయిట్ లాస్ తర్వాత ఏం చేశానంటే, నేను నా క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎక్కువ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, నేను స్వీట్స్ కొంచెం కంట్రోల్ చేశా. ఇంకా మా తమ్ముడు మ్యారేజ్‌లో స్వీట్స్ తినేసి మళ్ళీ ఒక 7 కేజెస్ అలా వెయిట్ గెయిన్ అయిపోయాననమాట. అప్పుడు నేను ఈ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కోసమని నేను వీఆర్‌కే డైట్ స్టార్ట్ చేశాననమాట. అలాగే నేను మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ లీటర్ వార్మ్ వాటర్ తాగేదాన్ని. తాగి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసేదాన్ని. ఇంకా అలా హెవీ ఎక్సర్‌సైజెస్ ఏమీ చేయలేదండి నేను. ఓన్లీ వాకింగ్ ఒక్కటే చేశాను. నేను యాక్చువల్‌గా మోటివేషన్ కోసం చాలా వెయిట్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోస్ చూసానండి. అవి చూసి నేను నైట్ ఔట్ చేసి మరీ చూసేదాన్ని ఆ వీడియోస్ మాత్రం. అవి చూసి నేను మోటివేషన్ తెచ్చుకున్నాననమాట. ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి, ఇలా ఇంత లావు ఉండకూడదు అని. నా నెక్స్ట్ వీడియోలో వీఆర్‌కే డైట్ మొత్తం అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ వెజిటబుల్స్ తినాలి, అసలు డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీరు ఆ వీఆర్‌కే డైట్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.